అందరికీ అర్థమయ్యే రీతిలో భగవద్గీత మొదటి అధ్యాయం 19వ శ్లోకం. సఘోషోదాత్త రాష్ట్రానాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. పాండవుల వైపు నుంచి వచ్చిన శంఖానాదాలు ధృతరాష్ట్రుల హృదయాలను చీల్చేసిందట. ఆకాశం భూమి రెండింటినీ కంపింపజేసిందంట. ఎందుకంటే అది మామూలు శబ్దం కాదు, అది వారి ఆత్మవిశ్వాసాన్ని తెలియజేసే ప్రకంపన. లోపల ధైర్యంగా ఉంటే వచ్చే శబ్దం ప్రతిపక్షంలో నిల్చున్న వాళ్ళ భయాలను కదిలించేసింది. 20వ శ్లోకం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా దార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. ధృతరాష్ట్రుల సైన్యం యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉంది. అయితే హనుమంతుని ధ్వజం కలిగిన రథంపై ఉన్న పాండవుడు అర్జునుడు తన ధనుస్సునెత్తాడు. ఎంత డీటెయిల్సో చూడండి. అర్జునుడు ధనుస్సు ఎత్తాడంటే సరిపోతుంది, కానీ మన కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నాడు అక్కడ సంజయుడు. ఎవరికి? ధృతరాష్ట్రునికి. హనుమంతుని ధ్వజం కలిగిన రథంపై అని అర్జునుడి గురించి అంత డీటెయిల్గా చెప్తున్నాడు. అయితే ఈ క్షణంలోనే అర్జునుడి లోపల పోరాటం మొదలవుతోంది. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, అర్జునోవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. అర్జునుడు ఏం చెప్తున్నాడు ఒకే ఒక్క మాటలో, అచ్యుత, రెండు సేనల మధ్య నా రథాన్ని నిలుపు అంటున్నాడు. రెండు సేనల మధ్య నిలబడి ఆలోచించాలనుకున్నాడు. అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవాలనుకున్నాడు. ఒక క్లారిటీ ఆఫ్ థాట్ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు.